Hello, Gallovans. ఎట్లున్నారు అందరూ? Yeah, I hope you all doing good. And welcome back to a new movie review. Today, as we all know, సమంత లీడ్ రోల్ ప్లే చేసిన మా ఇంటి బంగారం మూవీ రిలీజ్ అయింది. న్యాచురలీ నేను చూడడం జరిగింది. అండ్ హానెస్ట్లీ చెప్పాలంటే ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. నాకు నచ్చింది మూవీ. మీరు బయట రివ్యూలో ఏమైనా చెప్పుకొని ఐ డోంట్ కేర్, బట్ నాకు నచ్చింది. ఏమి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళి ఒక ఫీల్ గుడ్ ఇన్ ద సెన్స్ ఒక సాటిస్ఫాక్టరీ మూవీ చూసి బయటకు వచ్చినాం అనే ఫీలింగ్ అయితే ఉంటుంది మీకు తప్పకుండా. లెట్స్ గెట్ ఇన్ టు ఇన్-డెప్త్ రివ్యూ అండ్ లెట్స్ బ్రేక్ దిస్ రివ్యూ ఇంటూ 3 parts యాజ్ యూజువల్. అండ్ స్టోరీ, యాక్టింగ్ అండ్ టెక్నికాలిటీస్. ద ఫస్ట్ పార్ట్ స్టోరీలోకి వచ్చేస్తే ప్రిటీ బేసిక్ స్టోరీ. చాలా చిన్న లైన్. మీరు ట్రైలర్లో చూసినట్టే హీరోయిన్కి ఒక పాస్ట్ ఉంటుంది. ఆ పాస్ట్ని కరెంట్ ఏమంటారు ఫ్యామిలీ, హస్బెండ్ ఫ్యామిలీతోని షీ ట్రైస్ టు హైడ్ దట్ పాస్ట్. ఎందుకంటే తను కొంచెం వైలెంట్ పాస్ట్ ఉంటుంది తనకి. సో ఆ వైలెంట్ పాస్ట్లోనే ఒక విలన్ ఉంటాడు. ఆ విలన్ మళ్ళీ వచ్చి తన ఫ్యామిలీని హర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. తను సేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. వెరీ మచ్ దిస్ అంటే ఇదే స్టోరీ ఇంతే ఉంటుంది. లైక్ ఎక్కువ పెద్ద స్టోరీ ఏం కాదు, బట్ ద వే దే ఎగ్జిక్యూటెడ్ ఇట్ ఈస్ లైక్ స్మూత్ ఎగ్జిక్యూషన్ అని అనిపించింది. అండ్ 2 hours 40 minutes ఉన్నా కూడా అక్కడక్కడ లాగ్ అనిపిస్తుంది తప్ప సినిమా మొత్తం మీకు మంచిగానే ఉంటుంది, లైక్ గ్రిప్పింగ్గానే ఉంటుంది. అండ్ నాకు సెకండ్ హాఫ్ ఈజ్ లైక్ ఫార్ బెటర్ దెన్ ఫస్ట్ హాఫ్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి తను ఆ ఫ్యామిలీలో ఎలా ఇంక్లూడ్ అవ్వాలనే ఆ ప్రయత్నం కనిపిస్తుంది మీకు. విలన్తో కాన్ఫ్లిక్ట్ ఎక్కువ కనిపించదు. అండ్ ఫస్ట్ హాఫ్ ఎండింగ్కి అప్పుడు కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం ఒక సస్పెన్స్ ఇన్ ద సెన్స్ లైక్ మీకు ఒక ఫీలింగ్ ఉంటుంది, లైక్ వీడు నెక్స్ట్ టైం ఏదో ఓపెన్ చేస్తాడా, వీడు నెక్స్ట్ లైక్ హౌ హీ మెసెస్ అప్ విత్ హర్ అనేది లైక్ కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది మీకు. సో ఓవరాల్గా వెరీ గుడ్ మూవీ. అంటే లైక్ కథని, చాలా చిన్న కథని కొంచెం ఎంటర్టైనింగ్ వేలో తీసుకెళ్లారు. అండ్ కొన్ని జోక్స్కి మీరు నవ్వచ్చు కూడా. అండ్ ఎస్ అఫ్ కోర్స్ నాకు కూడా కొన్ని జోక్స్కి అంటే లైక్ బిగ్ లాఫ్టర్ క్రాక్ కాదు, కానీ చిన్న స్మైల్ అయితే క్రాక్ అవుతాయి ఆఫ్ కోర్స్. అండ్ యాక్షన్ సీక్వెన్స్కి వచ్చేస్తే వెరీ వెల్ కొరియోగ్రాఫ్డ్ అండ్ వెరీ వెల్ డిజైన్డ్ ఫైట్స్ అనమాట. ఒక ఇంట్లో క్లైమాక్స్ ఫైట్ ఒక ఇంట్లో ఉంటుంది. వెరీ గుడ్ ఫైట్. అండ్ సమంత గారు పెట్టిన ఎఫర్ట్స్ అయితే చాలా బాగా కనిపిస్తాయి మీకు యాక్షన్ సీక్వెన్స్లో. యాక్షన్ సీక్వెన్స్ పడుతుంటే సమంత గారు గన్లు పట్టుకొని కొడుతుంటే ప్రసాద్ మల్టీప్లెక్స్లో 9 AM షోకి విజిల్స్ పడ్డాయి, లిటరలీ విజిల్స్ పడ్డాయి. సో హ్యాట్స్ ఆఫ్ టు దట్ ఫైట్ ఎగ్జిక్యూషన్. అండ్ నాకు చాలా నచ్చింది ఆ ఫైట్. కమింగ్ టు సెకండ్ పార్ట్ ఆఫ్ ద రివ్యూ విచ్ ఇస్ యాక్టింగ్. ఎక్కువ క్యారెక్టర్స్ లేవు అండ్ చాలా తక్కువ క్యారెక్టర్స్లోనే వాళ్ళందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. మెయిన్ లీడ్ సమంత గారు, షీ నెయిల్డ్ ఇట్. షీ లైక్ తను ఎంత మంచి యాక్టర్ అనేది మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకుంది. లైక్ ఒక ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్కి బాగ్మతి తర్వాత ఈ మూవీకే విజిల్స్ పడ్డాను నేను చూసాను, టు బీ హానెస్ట్. అండ్ సమంత గారు డిజర్వ్స్ ఆల్ ద అప్రిషియేషన్. ఎందుకంటే షీ లిటరలీ లైక్ చాలా ఎఫర్ట్స్ పెట్టింది యాక్టింగ్లో ఈ మూవీ పర్టికులర్లీ. అండ్ సమంత గారు కాకుండా అండ్ సపోర్టింగ్ రోల్స్ ఉండే శ్రీముఖి అని, సమంత గారి హస్బెండ్, అండ్ సమంత గారి ఫ్రెండ్ రోల్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ యాక్ట్ చేశారని నందిని రెడ్డి గారు కూడా కొన్ని ఇంటర్వ్యూలో చెప్పారు. అండ్ షీ డిడ్ వెరీ వెల్ యాజ్ వెల్. అండ్ ఓవరాల్గా యాక్టింగ్ పరంగా వెరీ వెల్ అండ్ గుడ్. అంటే చిన్న క్యారెక్టర్సే ఉంటాయి, మ్యాక్సిమం పెద్ద రోల్ ప్లే చేసింది సమంత అండ్ విలన్. అంటే విలన్ వాళ్ళిద్దరు చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. ఆ క్లాష్ మంచిగా అనిపిస్తుంది మనకి చూడడానికి, కొంచెం లైక్ ఆసక్తికరంగా ఉంటుంది అనమాట చూడడానికి. యాక్టింగ్ వైజ్ 3.5 out of 5 అండ్ everyone did very well. And coming to the third part of the review which is technicalities. మెయిన్గా చెప్పుకోవాల్సిన సౌండ్ అండ్ సినిమాటోగ్రఫీ. సౌండ్ పరంగా వచ్చేస్తే నాకు ఎక్కువ లైక్ మిస్టేక్స్ అనిపించలేదు. చాలా తక్కువ పాటలు ఉండే అండ్ ఆ పాటలు కూడా చాలా మంచి పాటలు ఉండే. అండ్ విచ్ ఇస్ వెరీ గుడ్, వెరీ వెరీ వెల్ డన్ సాంగ్స్ అవి. అండ్ బీజిఎం కూడా నాకు మంచిగా అనిపించింది. లైక్ ఎక్కడ డౌన్ ప్లే చేసినట్టు అనిపించలేదు బీజిఎంతో. సో యాక్షన్ సీక్వెన్స్లో బీజిఎమ్స్ చాలా బాగున్నాయి. అండ్ కంప్లీట్లీ లైక్ సౌండ్ అయితే నాకైతే మిస్టేక్స్ అయితే ఏం కనిపించలేదు. నాకైతే నచ్చింది సౌండ్ డిజైన్ మొత్తం త్రూ అవుట్ ద సినిమా.
కమింగ్ టు సినిమాటోగ్రఫీ, అంటే ఇది కొంచెం ఒక 15-20 ఇయర్స్ ముందు కథలాగా చూపించారు మనకి. సో అన్నీ ఆ రెట్రో కైండ్ ఆఫ్ వైబ్ తీసుకురావడానికి చూశారు. దానికి కొంచెం ఎల్లో టోన్స్, బ్రౌన్ టోన్స్, లైక్ సినిమా రంగస్థలం టోన్ ఎలా ఉంటుంది కొంచెం ఆ షేడ్ తీసుకురావడానికి ట్రై చేశారు. అండ్ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది, కానీ కొన్ని సెట్స్ కొంచెం సెట్లోనే తీసారన్నట్టు మనకు అర్థమైపోతుంది. సో యా, వీ కెన్ చాలా కొన్ని సీన్స్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ ఇగ్నోర్ ఇట్. ఓవరాల్గా టెక్నికాలిటీస్లో కూడా 3.5 out of 5 ఇవ్వచ్చు మనం. యా, ఓవరాల్గా నా రేటింగ్ ఏమంటే ఐ వుడ్ గివ్ 3 out of 5. ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. అంటే మీరు వెళ్ళి మంచి ఫ్యామిలీతో వెళ్ళి చూసేయచ్చు. చాలా బాగా ఎంటర్టైన్ అవుతారు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద. అంటే నాతో పాటు థియేటర్లో చాలామంది అమ్మాయిలు లైక్ లేడీస్ చూశారు. దే వర్ ఎంజాయింగ్ రియలీ హార్డ్. లైక్ నాకంటే ఎక్కువ వాళ్ళు ఎంజాయ్ చేశారు. సో ఫ్యామిలీ ఆడియన్స్కి, ఫ్యామిలీ లేడీస్కి చాలా రిలేట్ అవుతారు అండ్ చాలా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మూవీలో డైలాగ్స్ గురించి చెప్పుకోవాలి. డైలాగ్స్ వెరీ వెల్ రిటర్న్ డైలాగ్స్ ఉన్నాయి కొన్ని. అక్కడక్కడ మీ క్లైమాక్స్లో అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ వస్తాయి. కొంచెం ఎలివేషన్లు, సమంతకి ఎలివేషన్ మాత్రం అదిరిపోయినాయి. ఎలివేషన్, కెరియర్ బేస్డ్ ఎలివేషన్ పడ్డాయి సమంతకి అయితే. అందరు ఎట్లా రివ్యూ ఇస్తారో తెలియదు, కానీ నా మట్టుకు ఇట్స్ అ వెరీ గుడ్ వాచ్. మనం పెట్టిన డబ్బులకి వర్త్ ఇట్ అనే అనిపిస్తుంది. యా, నన్ను రికమెండ్ చేస్తామంటే ఎస్, ఐ డూ రికమెండ్. ఈ వీకెండ్కి వెరీ గుడ్ వాచ్, ఫ్యామిలీ వాచ్. అండ్ ఒక మంచి వర్త్ ఇట్ మూవీ వచ్చినాం అన్నట్టు అనిపిస్తుంది మీకు. సో యా, దట్స్ ఇట్, దట్స్ ద రివ్యూ. Thank you for watching. Please do like, share and subscribe. This is Vinay Galvant signing off. Bye bye.